ఉపవాసం ఎందుకు ఉండాలి అనే అంశాన్ని బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ఉపవాసం అంటే ఏంటంటే మనం వర్ణించుకున్నాం. ఉపవాసం అంటే పండగ. అది మామూలు పండగ కాదు, సంతోషకరమైన, ఉత్సాహమైన, మనోహరమైన పండగ అని విన్నాం. రెండవది, ఉపవాసముకి ఎలా సిద్ధపడాలో విన్నాం. ఒక ఉద్దేశం కలిగి ఉపవాసం చేయాలి, కాల పరిమితి ఏర్పరచుకోవాలి, పని ప్రయాణాల్లో సరిగా చూసుకోవాలి, ఒక స్థలం అంటే ఏర్పరచుకోవాలని విన్నాం. అయితే ఈ రోజున ఈ యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థనలో 3వ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసము ఎందుకు చేయాలి? మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయగలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇది అనేకులకి కనబడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వారల్లా తెలియచేయండి. తప్పకుండా మీ ప్రార్థన వస్తే తెలియచేయండి, ప్రైజ్ లార్డ్ అయినా కామెంట్ చేయండి. సరే, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చూసుకుంటున్నట్లుగా ఉపవాసం ఎందుకు చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, ఉపవాసం అంటే తినకుండా ఉండటం ఒకటే కాదు, అనేక విషయాలు ఉన్నాయని నేను చెప్పాను. అయితే ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అంటే, ఇది మన శరీరాన్ని తగ్గించి ఆత్మని పెంచి దేవుని దగ్గరగా చేస్తుందని మనం విన్నాం. అయితే ఇందులో ఈ రోజున తెలుసుకునే దాంట్లో ఉపవాసం ఎందుకు చేయాలి అంటే, అల్ప విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి. నీ అల్ప విశ్వాసాన్ని పోగొడుతుంది అన్నమాట. ఉపవాసం అనేది ఏం చేస్తుందంటే, నీ అల్ప విశ్వాసాన్ని అధిగమించడానికి, అంటే నీకున్న అల్ప విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం లేనితనాన్ని నమ్మకాన్ని పుట్టిస్తుంది. నీ అల్ప విశ్వాసాన్ని దాటడానికి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందా మనం చదువుకున్న విషయంలో మార్కు సువార్త 9:29లో అదే సంఘటన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా జరుగుతుంది. అయితే మత్తయిలో ఆ యొక్క విషయాల్లో శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, తర్వాత శిష్యులు ఏకాంతముగా, మత్తయి సువార్త 17:19-20, తర్వాత శిష్యులు ఏకాంతముగా దేవుడి వద్దకు, యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టకపోతామని అడిగిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసము చేతనే. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన తన కుమారుడికి రోగం అంటే దయ్యం పట్టింది. అది చంద్ర రోగము పట్టి అది ఏం చేస్తుందంటే వాడిని నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేస్తుంది. మరి తండ్రి ఎంతో ఆశ కలిగి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఎంతో ఆశ కలిగి యేసుప్రభు వారు తన కార్యం జరిగిస్తాడు, తన కుమారుడు పట్లని నమ్మకం కలిగి, విశ్వాసము కలిగి తన కుమారుడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తూ ఉంటే, ఇతరులు జరిగిన సంఘటన ఏంటంటే, శిష్యులు యేసుప్రభు వారు మరి పైన ఉన్నారో మరి శిష్యులు ఎక్కడున్నారో తెలియదు, కానీ ముందు శిష్యులందరూ ప్రార్థన చేస్తారండి. ఆ యొక్క దయ్యం పట్టిన వాడికి అందరూ ప్రార్థన చేశారు. శిష్యులందరూ ప్రార్థన చేసినప్పటికీ వాడికి విడుదల రాలా. శిష్యులందరూ ప్రార్థన చేశారు, అయినా విడుదల రాలా. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క తండ్రి చెప్తున్న మాట యేసయ్యతో, యేసయ్యా, వీడికి ఫలానా రోగం ఉంది, చంద్ర రోగం ఉంది, వీడు నీళ్ళలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, వీడికి నువ్వే స్వస్థత కలగజేయాలి, నువ్వే విడుదల కలగజేయాలి. కానీ నీ శిష్యులు ఇప్పటికే ప్రార్థన చేశారయ్యా, విడుదల రాలా. అంటే ఆయన విశ్వాసం కలిగి వచ్చాడు. విశ్వాసం కలిగి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు, శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఆయన విశ్వాసంతోనే వచ్చాడు. ఎవరు? ఆ తండ్రి విశ్వాసం కలిగి యేసు ప్రభు దగ్గర జరుగుద్దని విశ్వాసంతో వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ శిష్యులు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఈ శిష్యులు మొరబెట్టారో, ఎప్పుడైతే ఈ శిష్యులు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారో, దెయ్యం వదలకపోయేసరికి ఆ విశ్వాసము కూడా అల్ప విశ్వాసంలో దింపేశారు ఈ శిష్యులు. ఒకరికున్న అల్ప విశ్వాసం ఇంకొకరిని అల్ప విశ్వాసంలో నడిపిస్తుందండి. వీళ్ళకి అల్ప విశ్వాసం అంటే ఆ శిష్యులు ప్రార్థన చేశారు, అయినప్పటికీ స్వస్థత రాలా. అయితే వచ్చినోడికి విశ్వాసం ఉంది, కానీ ఈ శిష్యులు చేసిన ప్రార్థన ద్వారా ఏ కార్యము జరగకపోవడం వల్ల, ఈ శిష్యులు చేసిన కార్యం వల్ల ఏది జరగలేదండి. ఆ కుమారుడికి ఏ స్వస్థత రాని వల్ల విశ్వాసంతో వచ్చినోడు కూడా అల్ప విశ్వాసగా మారి ప్రభు దగ్గరికి వెళ్ళి డౌట్గా అడుగుతున్నాడు. అంటే నీ శిష్యుల వల్ల అవ్వలేదు, నీ వల్ల అవుతుందా లేదా అంటే, ఒకడు కాదు ఇక్కడ ప్రార్థన చేసింది, పొలమున ఒక 5-6 చేసి ఉంటారు శిష్యులందరూ. అంత ప్రార్థన చేసినప్పటికీ విడుదల రాలేదు కాబట్టి ఆ వ్యక్తి యేసు ప్రభుని డౌట్గానే అడుగుతున్నాడు, అయ్యా నీ వల్ల అవుతుందా? నీలో ఉన్న అల్ప విశ్వాసం తీసే అన్నాడు ముందు ప్రభు. ఎందుకంటే ఆయన విశ్వాసంగానే వచ్చాడు. శిష్యుల్లో ఉన్న అల్ప విశ్వాసం అలాగ వెళ్ళింది. ఆయనలోకి వెళ్ళి అప్పుడు అంటాడు, నాలో అపనమ్మకం ఉండకుండా తీసివేయ్యా. అపనమ్మకం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన అంటాడు, నాలో అపనమ్మకం, ఆ తండ్రి అంటాడు యేసయ్యతో, నాలో అపనమ్మకం ఉండకుండా తీసేయి.
అసలు నీకు అపనమ్మకం ఎందుకు వచ్చింది? అపనమ్మకం ఉన్నట్టయితే నువ్వు రావు కదా తండ్రి దగ్గరికి. నీ దగ్గర అపనమ్మకం ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి రావు కదా. ఎందుకు వచ్చావు? నమ్మకం కలిగి వచ్చావు, విశ్వాసం కలిగి వచ్చావు. మనం కూడా అంతే. కానీ ఈ యొక్క శిష్యులు చేసిన ప్రార్థన వలన స్వస్థత రాకపోవడం వల్ల ఆయనలో అపనమ్మకం అనేది కలిగింది. ఎప్పుడైతే అపనమ్మకం కలిగిందో, ఎప్పుడైతే అపనమ్మకం వచ్చిందో ఆయన విశ్వాసం తగ్గిపోయింది. ఆ శిష్యుల అపనమ్మకాన్ని ఆయన గడ్డించారండి. ఇది ఒక గజ్జి లాంటిది. అల్పవిశ్వాసం అనేది ఒక గజ్జి లాంటిది. అది మనకు అంటుకుని ఇంకోటి గంటిస్తుంది, అంటుకుంటే జాగ్రత్త. ఈ శిష్యులు కొన్న అల్పవిశ్వాసాన్ని, అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కార్యం జరుగుద్ది. శిష్యులేమీ మామూలు కాదండి. దెయ్యాలను వదిలించారు, అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మామూలు విషయం కాదు. శిష్యులు చేసినవి కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఏది యేసుప్రభు ఉన్నప్పుడే, చనిపోయినప్పుడు తిరిగి లేచిన తర్వాత కాదు, అంతకు ముందుగానే వాళ్ళు దెయ్యాలు వదిలించారు, ఎన్నో చేశారు. అయినను ఆ రోజు వాళ్ళకి అల్పవిశ్వాసం అంటే మనం చేత జరుగుద్దా? ఈ అన్నాడు, మామూలు రోగం కాదు ఇది, ఆ నీళ్ళలో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది అన్నాడు. ఇది మామూలు దెయ్యం కాదు, మన వల్ల అవదు అన్న ప్రార్థన, అదే అల్పవిశ్వాసం. ఆ అల్పవిశ్వాస ప్రార్థన వల్ల అవతల వ్యక్తికి అపనమ్మకం వచ్చేసింది, అల్పవిశ్వాసం వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నమ్మకం కలిగి ఉండు, అపనమ్మకాన్ని విడిచిపెట్టు అని ప్రార్థన చేయగా బిడ్డని గద్దించాడంట. దయ్యాన్ని గద్దించగానే అది వెళ్ళబెట్టలాడి ఆ తండ్రి అరిచాడంట. అక్కడ అది మార్క్స్ వార్తలో మనం చూడొచ్చు. మార్క్స్ వార్తలో ఆ తండ్రి అరిచాడంట, ఏసయ్యా ఏసయ్యా నాలో అపనమ్మకం తీసేయి అని అరిచినప్పుడు అక్కడ ఉన్న వారందరూ పోగి వచ్చేసారంటే, ఏంటి ఇలా అరుస్తున్నాడు ఈ వ్యక్తి అని. వచ్చిన తర్వాత యేసు ప్రభు గద్దించగానే ఆ దయ్యము వాడిని వదిలి వెళ్ళిపోయంగానే అందరూ విస్మయమందారు, అందరూ ఆశ్చర్యపోయారు. వారు అనుకుంటున్నారు ఇటు చచ్చిపోయాడేమో, కానీ చావలా. ఆ దయ్యము వాడిని వదిలిపెట్టిపోయింది ఆ చిన్న కుమారుడిని. ఆ సంఘటన అయిన తర్వాత శిష్యులు ఒకరి ముఖం ఒకటి చూసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, చిన్నవని చదువుకుని వచ్చిన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అదే మెల్లగా ఏంటంటే మెల్లగా, యేసయ్యా ఇది దయ్యము ఎందుకు వదిలిందయ్యా? మేము ప్రార్థన చేస్తే వదలలేంది, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు వదిలిందయ్యా? యేసయ్య వాళ్ళని అప్పుడే తిడతాడు, అల్పవిశ్వాసులారా అల్పవిశ్వాసులారని అప్పుడే తిడతాడు. వాళ్ళ తర్వాత కొంచెం యేసు ప్రభు ఇంకా కోపంగా ఉన్నాడేమో అని భరించి వచ్చి, యేసయ్య ఎందుకయ్యా, ఎలా వదిలిందయ్యా అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట, ఇది విశ్వాసం ఉంచితేనే. అల్ప విశ్వాసం వల్ల ప్రార్థన చేస్తే పోదు, కానీ విశ్వాసం వల్లనే. అది ఎలా కలుగుద్దంటే ప్రార్థన వలన, ఉపవాస వలననే. మనలో ఉన్న అల్ప విశ్వాసం తొలగిపోయి విశ్వాసంలో మనం ఎదిగింపబడాలి అంటే తప్పకుండా మనము ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడే మనలో అల్ప విశ్వాసం పోయి విశ్వాసం కలుగుద్ది. ఇది ఒక విషయంలోనే కాదు, యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆ మాట చెప్తున్నప్పుడు శిష్యుల్లో ఏంటంటే జరుగుద్దో జరగదో అంటే వాళ్ళు దగ్గరగా జీవిస్తున్నప్పటికీ వారి శరీరాల దగ్గరగా జీవిస్తున్నాయి, కానీ వారి మనసులో యేసు దగ్గరగా జీవించండి. ఈరోజు నువ్వైనా నేనైనా మనలోని అల్ప విశ్వాసాన్ని తీసేయాలంటే, మనలోని అల్ప విశ్వాసం తొలగిపోవాలంటే, విశ్వాసంగా బ్రతకాలి అంటే తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడే నీ ఆత్మకు బలం సమకూరుతుంది. నీ శరీరం మాట వినవు, అప్పుడు నీ ఆత్మ మాట వింటావు. శరీరం మాట ఏమంటది తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ శరీరం ఏమంటదంటే, అవదలే, చాలులే, చేసేవులే అంటది. అది ఆత్మ ఇంకా చేయి, ఇంకా బలపరచబడు, తప్పక దేవుడు చేస్తాడని నీ మనస్సాక్షిని చెప్తుంది. కాబట్టి ఉపవాసం ఉంటే ఇది ఎంత పెద్ద కార్యం. ఆ శిష్యులందరూ వచ్చి అంటున్నారు, అయ్యా ఎలా జరిగిందంటే ఇది ఉపవాసం అవ్వాలని. ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే నీలో ఉన్న ఆ యొక్క అల్ప విశ్వాసం అని పోయి విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం విశ్వాసము కలిగి ప్రార్థన చేయగలిగితే, ఎప్పుడైనా సరే మనం ఉపవాసం ఉండి విశ్వాసం పెరుగుద్ది ఉపవాసం ఉంటే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ శిష్యులు, ఆ పరిస్థితి, ఆ సంఘటన, విశ్వాసం కావాలంటే తప్పకుండా మనము ఉపవాసంలో ఉండాలి. ఉపవాసంలో ఉంటే ఆ సంఘటన అంతా మనం గమనించినట్లయితే, అక్కడంతా మనకు తెలిసినట్లయితే, ఆ సంఘటన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉపవాసాలు ఉండేవారు. తనను నల్లగొట్టుకుంటూ ఉండేవారు తన శరీరాన్ని. అయితే ఈ యొక్క విశ్వాసము గురించి, దాని గురించి విశ్వాసమును అపొస్తలుల కార్యాలు 14:22 శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. మనకి ఈ విషయం గమనించుకున్నట్లయితే మనం విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మన విశ్వాసం పట్ల నీ జీవితంలో ఏది జరుగుతున్నా దేవుడు జరిగిస్తాడు, ఏది చేస్తున్నా దేవుడు చేస్తాడని విశ్వాసం. అంతే కదా,
ఇంకంతకన్నా పెద్ద ఏం అక్కలేదు మనకి. ఒకటే, దేవుడిని ఏందో నిరీక్షణ కలిగి ఉండయి, దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు, ఆయన విశ్వాసం ఉంచితే, దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు నా పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు, అంతే. ఇంకంతకన్నా పెద్ద పెద్ద కోరికలు మనకు వద్దు. దేవుడు నాకు తోడుగా ఉంటే అని కార్యం జరిగిస్తాడు. దావీదు చూడండి, సింహాన్ని ముందుకెళ్ళి దాన్ని చంపాడు, ఎలుగుబండిని చంపాడు, గొలియాతుని చంపాడు. ఎలా అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అలా విశ్వాసమందు నిలకడగా మనం ఉండాలి. అంటే ఎప్పటికీ విశ్వాసమందు నిలిచి ఉండాలి. అది ఎలా కుదురుతుందంటే ఉపవాసం వల్ల. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు ఉపవాసం కలిగి మనం ముందుకు నడుస్తూ ఉంటామో, తప్పక దేవుడు మన జీవితాల్లో తన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి గమనించు, ఉపవాసం ఎందుకు చేయాలి అంటే నీలో విశ్వాసాన్ని పెంచుకోవడానికి, అల్ప విశ్వాసాన్ని తగ్గించుకోవడానికి. నీలో విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరగా మనం జీవిస్తున్నప్పుడు, ఉపవాసం అంటే దేవుని దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా మనం జీవిస్తున్నప్పుడు అక్కడ జరిగే సంఘటనలు ఆ మనిషికి దగ్గర అయ్యే కొద్దీ నమ్మకం పెరుగుద్ది కదా. ఒక వ్యక్తికి దగ్గర అయ్యే కొద్దీ మనకు నమ్మకం పెరుగుద్ది, అంతే కదండి. కాబట్టి విశ్వాసం అనేది అంతే. అల్ప విశ్వాసం తగ్గిపోయి నమ్మకం, దేవుని మీద విశ్వాసం పెరుగుద్ది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసం ఉంటుంది ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని దేవునితో బలపరచబడ్డారు, నీలో ఉన్న అల్ప విశ్వాసం తీసివేయడానికి. ఇంకొక మాట ఉంది బైబిల్లో విశ్వాసం గురించే, దాని గురించి చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందని నాకు తెలియను. మీ విశ్వాసమునందు అభివృద్ధి అంటే విశ్వాసం అభివృద్ధి చెందాలండి. మన విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలి. ఏంటి పాస్టర్ గారు, విశ్వాసం అభివృద్ధి చెందాలి? ఎస్, నీకున్న విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలి. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలి. పౌలు అంటాడు కదా, మీరు పాలు తాగు పిల్లల వల్లే కాదు, ఇంకా ఎదగాలి, ఎదిగిన విశ్వాసాలుగా మనం ఉండాలి. విశ్వాసే అని చెప్పుకుంటూ విశ్వాసం లేకపోతే ఇక ఏం లేదు ఇంకా. కాబట్టి విశ్వాసం ముందు అభివృద్ధి చెందాలంటే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ఎప్పుడైతే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఎందుకంటే చాలా విషయాలు ఉన్న ఉపవాసం ఉండడం గురించి. అందులో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ అల్ప విశ్వాసం పోగొట్టి విశ్వాసమందు అభివృద్ధి చెందడానికి. మరి చెందుతావా? దేవునికి ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఈసారి ఉపవాసం ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు గమనించుకో, నా విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. ఇలాగ ఓ రోజు చెప్పారంటే పాస్టర్ గారు విశ్వాసం గురించి చెప్పి, విశ్వాసం అంటే ఇది, విశ్వాసం అంటే ఇది అది అని చెప్పిన తర్వాత ఆవిడ చెప్పి అని చెప్పాడు సంఘంలో, విశ్వాసం అంటే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ముందున్న కొండలి సముద్రంలో పడద్ది అని వాక్యాల్లో ఉన్నది చెప్పాడంట. అయితే ఒక అమ్మగారు భలే వింది, వాక్యం విని ఆహా, విశ్వాసం ఉంటే నేను ప్రార్థన చేస్తే కొండెగిరి సముద్రంలో పడుతుందా అని ఆలోచించుకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అన్నం తినలా, ఏం తినలా, ఇంటికి వెళ్ళంగానే మోకరించిందంట. మోకరించి, ప్రభువా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అన్నావు కదయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండల్లి ఆకాశంలో సముద్రంలో పడుతుంది అంటున్నావు. నాకు అది వద్దు, కానీ నా ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టు వెళ్ళి రోడ్డు మీద పడాలి ప్రభువా, నాలో ఉన్న విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేయడం మొదలెట్టింది. గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేసిందండి. 1 గంటకు మొదలెట్టింది ప్రార్థన, మధ్యాహ్నం 1 గంటకు మొదలెట్టి 2 గంటల వరకు చేసి తలుపు తీసి చూసింది, పెరట్ డోర్ తీసి చూసేసరికి చెట్టు అక్కడ ఉంది. మళ్ళీ వచ్చింది, 2 గంటలకు మొదలెట్టింది ప్రార్థన, 2 గంటల నుంచి చేస్తూనే ఉంది. ఈసారి 5 గంటల వరకు చేసింది. 5 గంటల వరకు చేసి విశ్వాసంతో, ప్రభువా నా ఈ చెట్టు వెళ్ళి రోడ్డు మీద పడాలి, నా చెట్టు వెళ్ళి అరటి చెట్టు వెళ్ళి రోడ్డు మీద పడాలి, ప్రార్థన చేసి మళ్ళీ డోర్ తీసి చూసింది, చెట్టు అక్కడే ఉంది. మళ్ళా వచ్చి ప్రార్థన చేసి 7-8 అయింది. 8 గంటలకు వెళ్ళి ఈసారి పడిపోతుందని చూస్తే అరటి చెట్టు అక్కడ ఉంది, అది రోడ్డు మీద పడాల. అప్పుడు అనుకున్నది అమ్మగారు, నాకు పాస్టర్ గారు చెప్పినప్పుడే డౌట్, పాస్టర్ గారు చెప్పినప్పుడే డౌట్ అంట, ఏంటి ఇలాంటివి జరుగుతాయా అని. ఇంకా జరుగుద్ది ఎంత ప్రార్థన చేసినా. కాబట్టి విశ్వాసం అంటే విశ్వాసంగానే ఉండాలి, అల్ప విశ్వాసాన్ని రానివ్వకూడదు. ఏదన్నా జరుగుద్దంటే, ఏ శ్రమలు జరుగుద్దంటే నువ్వు అల్ప విశ్వాసాన్ని తీసుకొని జరుగుద్దా. కొంతమంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారండి, ఈ ఫలానా విషయంలో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుసా, ఇది జరుగుద్దే, 2 సంవత్సరాలు చేయట్లే ప్రార్థన, జాగ్రత్త. ఆ రోజు దేవుడిని చేయాలనుకున్నాడేమో, నువ్వు అలాంటి మాటలు మనసులోంచి రాగానే అది లేదు, జరగదు, జాగ్రత్త.
నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం వలన ఇటువంటి వదిలిపోట సాధ్యమో అన్నాడేసే. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారిలో నీలో విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఉపవాసం ఉండు. ఇంకా ఉపవాసము ఏం జరిగిస్తుంది అని త్వరగా ముగించుకుంటే 1 సమూయేలు గ్రంథం 7:6 వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిడి మిస్సాలో సమూయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చు వచ్చును. హల్లెలూయా. ఇక్కడ మిస్సాలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు సమూయేలు అన్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను రండి అన్నప్పుడు వారందరూ వచ్చి ఉపవాసం ఉండి, వారందరూ ఉపవాసం ఉండండి సహోదరి వారందరూ ఉపవాసం ఉండి మేము పాపములము అని ఒప్పుకున్నారంట. ఉపవాసము నిన్ను ఒప్పుకోలుకి నడిపిస్తుంది. నువ్వు చేస్తున్న ఉపవాసం నిన్ను ఒప్పుకోలు వైపు నడిపిస్తుంది, అంటే ఒప్పుకోలు ప్రార్థన వైపు నడిపిస్తుంది. నువ్వు దేవుని దగ్గరకు అవుతున్నప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఎవరికైనా సరే, నాకు స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం, వాడు ఫస్ట్ ఎవడో తెలుసు హాయ్ బాయ్ అన్నాం, తర్వాత కొంచెం మాట్లాడుకున్నాం, కొంచెం దగ్గరగా అయింది మా స్నేహబంధం. అప్పుడు నాలో ఉన్న ప్రతిదీ వాడికి చెప్తానా లేదా? చెప్తాను. అలాగే నువ్వు దేవుని దగ్గరికి అయ్యే కొద్దీ, ఉపవాసం అంటే దేవుని దగ్గరగా నివసించడం, దగ్గరకు అయ్యే కొద్దీ నీలో ఉన్న ప్రతిదీ దేవునికి చెప్తా ఉంటావు. నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటావు. పశ్చాత్తాపం వచ్చేది ఆటోమేటిక్గా. అంతే. ఉపవాసం ఉన్నప్పుడు పాపపు ఒప్పుకుంటావు. ఉపవాసం చేస్తున్నప్పుడు నీలో ఉన్న పాపాన్ని బయటపడేస్తావు. ఎందుకంటే ఆ ఉపవాసం ఉంచినప్పుడు, దేవుని దగ్గరగా జీవిస్తున్నప్పుడు, నిజమైన ఉపవాసం అంటే నేను తినకుండా ఉంటాను, అదే ఉపవాసం అంటే నువ్వు ఆ పాపంలోనే బతుకుతూ ఉంటావు. కానీ నిజమైనగా నువ్వు ఉపవాసం అంటే తినడం ఒకటే కాదు, దేవుని చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ ముందుకెళ్తే తప్పక దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూస్తున్న ఈ సంఘటనలో, ఈ వాక్యాల్లో వారు ఉపవాసం ఉండి వారి పాపాలు ఒప్పుకున్నారంట. కొన్ని పాపాలను ఒప్పుకోలేరండి చాలా మంది, దాచేస్తారు. ఇది పెద్ద పాపమా? కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది. నీ ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుంది, దేవుని పాదాలు చేస్తారు. కాబట్టి ఉపవాసం ఉండు. ఉపవాసం ఉన్నప్పుడు నీ పాపాలు నువ్వే ఆటోమేటిక్గా ఒప్పేసుకుంటావు. ఉపవాసంలో మామూలుగా ఒప్పుకుంటావు, మామూలుగా కూడా ఒప్పుకుంటావు, దాని ఏముంది. కానీ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేనిది కూడా ప్రతిదీ ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటావు, ఎక్కువ సమయం దేవుని కేటాయిస్తావు. దేవుని దగ్గరగా ఉంచినప్పుడు నీ ప్రతి విషయాన్ని వివరిస్తావు, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావు, ఒప్పుకొని ప్రార్థనలు చేస్తావు. దేవుడికి కావాల్సింది అదే. నీ మనస్సును ఖాళీ చేసుకోవడమే కావాలి. అంటే ఎలా ఖాళీ చేసుకోవాలంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఖాళీ చేసి దేవుని ప్రేమ చేత నింపబడాలి. ఈలోక పాపంతో నువ్వు నింపబడకూడదు, దేవుని ప్రేమతో నింపబడాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, తప్పక ఒప్పుకోలు ప్రార్థన చేయి. పాపాన్ని ఒప్పింపజేస్తుంది నీ ఉపవాసం. మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఎందుకు చేయాలంటే నీలో అల్ప విశ్వాసం తగ్గి విశ్వాసం అభివృద్ధి చెందడానికి. రెండోది, ఉపవాసం ఎందుకు ఉండాలంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి. ప్రాముఖ్యంగా ఇంకెందుకు ఉపవాసం ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి ఉపవాసం మనకి సాదృశ్యంగా ఈ సమయంలో మనం చూసుకోవచ్చు. ఈ 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబుడను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించాలి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ప్రతి వ్యక్తికి, ప్రతి క్రైస్తవుడికి, అన్నిటికీ అందరికీ ఉన్న ఒకే ఒక శోధనలు ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవడము. శరీరాశ అంటే శరీరానికి ఏది ఆనందాన్ని ఇచ్చేది కావాలని కోరుకోవడం, శరీరాన్ని ఆనందపరిచేది కావాలనుకోవడం. అంటే అది తిండి అయినా, లేకపోతే బట్టలైనా, లేకపోతే ఈ శారీరక సుఖాలైనా, అది శరీరాశ. నేత్రాశ అంటే అది నా కళ్ళకు కనబడింది నాకు కావాలనుకోవడం, అంటే కళ్ళకు కనబడిందల్లా నాకు కావాలి, అది నాకు కావాలని కోరిక నేత్రాశ. జీవబుడము అంటే నేను ఘనంగా ఉండాలి, అందరి మధ్యలో గట్టిగా ఉండాలి, అంటే గొప్ప పేరు కలిగి ఉండాలి, జీవబుడము. మరి ఈ శరీరాశ నేను నరకాన్ని నడిపిస్తుంది, నేత్రాశ నేను నరకాన్ని నడిపిస్తుంది, జీవబుడంబు నరకానికి నడిపిస్తుంది. మరి వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారు సేవ పరిచయం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి సేవ ప్రారంభంలో బాప్తిసం తీసుకోగానే ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. అప్పటి వరకు సాతాను శోధన ఎదుర్కోవాలి. ఉపవాసం ఉండి 40 రోజులు ముగించిన తర్వాత మన వచనాలు చూసుకున్నట్లయితే సాతాను యేసుక్రీస్తును శోధించాడు. ఏ విధంగా అంటే 3 విషయాలు, ఎక్కువ కాదు, 3 విషయాల్లో ఆయన శోధించాడు. ఈ లోకంలో నువ్వు శోధించబడేవి కూడా ఈ 3 విషయాలే: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
యేసు క్రీస్తును ఆయన శోధిస్తూ ఉన్నాడు, సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే తెలుసా, ముందు శరీరాశ చూపించాడు. ఎట్లా తెలుసా, అయ్యో నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలేస్తుంది కదా, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకు తిను. 40 రోజుల ఉపవాసం మాటలా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకు తిను, నువ్వు తినయ్యా తిను అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, గద్దించాడు, సాతానాదులబా, ఈ రొట్టె వలన మాత్రం మనిషి బతకడు, దేవుని మాటల వల్ల కూడా బ్రతుకుతాడు, నోతలబా అన్నాడండి. ఒకటి శరీరాశ, నువ్వు తినయ్యా, నీ ఆకలి తీర్చుకో, నీకున్న శక్తిని ఉపయోగించుకుని ఆ రొట్టెని రాళ్ళను రొట్టెగా మార్చుకుని తిను. అంటే నీకున్న శక్తి, నువ్వు దేవుని కుమారుడికి వచ్చావు కదా, నీ శక్తిని నీ కొరకు ఉపయోగించుకో అని సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఇదే మనకు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది తెలుసా, మంచిగా అనిపిస్తుంది. అబ్బా సాతాను ఎంత మంచోడే కదా, 40 రోజులు అన్నం తినకుండా ఉంటే అక్కడ రొట్టెలు చేసుకో అంటున్నాడు, ఎంత మంచోడో. జాగ్రత్త, శరీరాశ అనేది చంపేస్తాను, పొడి చేస్తాను, తాగుతావా మందు తాగుతావా అండు, ఒకసారి తాగి చూడరా బాగుంటుంది మందు అంటాడు ఒక్కొక్కడు. ఆడు తాగి 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 సత్తాడు, ఈ చెప్పినోడు మాత్రం బాగానే ఉంటాడు. ఇక్కడ మనం చూస్తుంటే ఈ సాతాను అలాంటిడే, పొడి చేస్తాను తాగుతావా లేదా అన్ను, పొడి చేస్తాను నువ్వు ఆ తప్పు చేయండి, ఒకసారి చూడు బాగుంటుంది అంటాడు. యేసుక్రీస్తు వారు గద్దించారు. రెండో శోధన, యేసుక్రీస్తుని గిట్టైన కోట మీద తీసుకెళ్ళంటాడు, ఈ పట్టణాలన్నీ నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో, చూడు ఇదంతా చూడు, ఇది నీకే ఇస్తాను. యేసుక్రీస్తు నాకు వద్దు, పోతలకి అంత దేవుడిదే. గద్దించాడండి, నేత్రాస చూసినంత నీకు తీసుకో అన్నాడు. యేసు ప్రభు గద్దించాడు. మూడోది మనం చూస్తున్నట్లయితే, ఆయన ఇక్కడి నుంచి నువ్వు కింద దుంకాయి, ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ కింద దుంకాయి, నీ దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. అవసరమా? దొంగడం అవసరమా? దేవదూతలు పట్టుకోవడం అవసరమా? యేసుక్రీస్తు అదే అంటాడు. ఎందుకంటే జీవపు డంబం, అంటే నీ గొప్పతనం అందరికి తెలుస్తుంది కదా, దేవదూతలు వచ్చి పట్టుకోగానే దూకి. జీవపు డంబం యేసుక్రీస్తు మొత్తాన్ని గద్దించిన, పో సాతానా, దెబ్బకు సాతాను పోయాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న శరీరాశ నేత్రాశ జీవపడంలోంచి నువ్వు రావాలి, బయటికి రావాలి అంటే దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఉపవాసంలోంచి వస్తుంది. శరీరాశ నేత్రాశ జీవపడంలోంచి నువ్వు బయటికి రావాలి సోదరి సోదరుడు అంటే ఉపవాసంలోని శక్తి నీకు కావాలి. యేసుక్రీస్తు వారు చేసిన 40 రోజుల ఉపవాస ప్రార్థనలో శక్తి ద్వారా ఆయన సాతానుని శోధన నుంచి జయం పొందాడు. ఈరోజు నువ్వు నేను కూడా అది అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా జయం పొందుతారు, ఉపవాసం ఉన్నందుకే కాదు. కానీ నేను ఉపవాసం ఉన్న తర్వాత జరిగిన సంఘటన కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు ఉపవాసం ఉండు. ఎందుకంటే ఆ శక్తిని బట్టి, నీ ఉపవాసంలో ఉన్న శక్తిని బట్టి రోజు మాట్లాడుతున్నాను. నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవడము అవి పోతాయి అంతే. ఆ శోధన నుంచి విజయం వస్తుంది. ఉపవాసం ఎందుకు ఉండాలంటే నీ విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, రెండోది నీ పాపాలను ఒప్పుకోవడానికి, మూడోది ఈ శరీరాశ నేత్రాశ జీవపడం శోధన నుంచి విజయం పొందుకోవడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఎందుకు చేయాలి అనే ప్రశ్న నీలో ఉంటే నీ విశ్వాసం అభివృద్ధి పొందుద్ది. ఉపవాసం ఉండు, నీ పాపాలను ఒప్పుకుంటావు. విశ్వాసం ఉండు, శరీరాశ నేత్రాశ జీవడము ఈ లోకంలో ఉన్న ఇవే, వాటి నుంచి విజయం పొందుకుంటావు. తప్పకుండా ఈ వాక్యాన్ని వింటుండగా నువ్వు పాటిస్తే, ఉపవాసం ఉంటే తప్పక దేవుడి జీవితాల కార్యం జరిగిస్తావు. ఈ వాక్యం దేవుడు ఫలింపజేయనుగాక. ఆమేన్.